ముసలాయనికి పిచ్చి పట్టిందా? 101 మంది అబ్బాయిల సంబంధాలొస్తే క్యాన్సిల్ చేశాడు. ఈ ముసలాయన తన మనవరాలి పెళ్లి చేయడనుకుంటా. 100 500 మంది అబ్బాయిల సంబంధాలైనా క్యాన్సిల్ చేస్తాడతను. ఈ ముసలాయన మామూలు ముసలాయన కాదు, దేశంలోని అత్యంత ధనవంతుడిన. తాళ్ళూరి ఇండస్ట్రీ యజమాని ముఖేష్ తాళ్ళూరి తన మనవరాలికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. మేడం గారు, ఈసారి నందిని పాప కోసం మీకు ఖచ్చితంగా నచ్చే సంబంధాలను తీసుకొచ్చాను. ముఖేష్ తాళ్ళూరి తన మనవరాలి కోసం పెద్ద పెద్ద సంబంధాల్ని కూడా తిరస్కరించడం చూసి అందరూ అసలు ఆయన ఎలాంటి వాడిని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మావయ్య, ఈ ఒక్కసారి చూడండి. నా మనవరాలి కోసం ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారా? గెట్ అవుట్! మావయ్య, మీరు నా కూతుర్ని జీవితాంతో పెళ్లి చేయకుండా కూర్చోబెడతారా? మంచి సంబంధాలు వస్తున్నాయి, ఎందుకు అందరినీ వద్దంటున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? వీరిలో ఎవరూ మన నందినికి తగినవారు కాదు. నందినికి తగిన అబ్బాయి దొరికినప్పుడు ఆమె పెళ్లి చేస్తాను. తగినవారు కాదా? యష్ మల్హోత్రా ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు. అంతకు ముందు వచ్చిన అబ్బాయి వచ్చే నెలలో క్రికెట్ టీం కెప్టెన్ కాబోతున్నాడు. మరి అంతకు ముందు చూసిన అబ్బాయి ప్రైమ్ మినిస్టర్ కి మేనల్లుడు. హాయ్ తాతయ్య. ఎస్ అమ్మా. డన్. నందిని ముఖేష్ తాళ్ళూరి ఏకైక మనవరాలు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆమె కోసం నేను అబ్బాయిని వెతుకుతాను. నా కూతురి కోసం ఏ రాజపు రాకుమారుని వెతుకుతున్నారో మరి నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో కొత్త పనివాడిని పెట్టుకుంటున్నావా? నేను పనివాడిని కాదు, నందిని భర్తని. ఏంటి? నందిని భర్త? నువ్వు సీక్రెట్ గా ఇంటి పనివాడిని పెళ్లి చేసుకున్నావా నందిని? వెరీ ఫన్నీ. నా దురదృష్టాన్ని చూసి నవ్వడం ఆపై. నువ్వు ఇతనికి డైవర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? తాతయ్య అలాంటి కండిషన్ పెట్టారు, నేను అతనికి డైవోర్స్ ఇవ్వలేను. నీకు బుద్ధుందా లేదా? అది కాదు సార్. 1000 రూపాయల షూ పాడు చేశావు. వైట్ షూకి బ్లాక్ పాలిష్ ఎవడైనా వేస్తాడా? క్షమించండి సార్, మనుషులం కదా, తప్పవుతుంది కదా. తప్పు చేసి పైగా వాదిస్తున్నావా? ప్లీజ్ వదిలేయండి సార్, పాపం పిల్లాడు, తప్పు జరిగిందంటున్నాడు కదా, క్షమించండి. వీడినేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? నీ లిమిట్స్లో నువ్వుండు. నువ్వు కూడా ఈ షాప్లో షూ పాలిష్ చేసేవాడివే. అయినా నీకు వీడి మీద జాలి కలుగుతుంది కదా. ఇదిగో ఇప్పుడే ఈ షూ నువ్వు క్లీన్ చేయి. వెళ్ళు, క్లీన్ చేయి. ఏంటి నా మొహం చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. ముఖేష్ సార్, నేను ఏం హెల్ప్ చేయగలను మీకు? రుద్ర, నేను ముఖేష్ తాళ్ళూరి. నగరంలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ తాళ్ళూరి కన్స్ట్రక్షన్స్ కి ఓనర్ని. ప్లీజ్ మీరు నా మనవరాలు నందినిని పెళ్లి చేసుకోండి. సార్, మీరెందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? మీ మనవరాలు నాలాంటి బూట్ పాలిష్ చేసేవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అందరి ముందు నేను ఇదంతా చెప్పలేను. ప్లీజ్ నాతో రండి. రుద్ర, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు బూట్ పాలిష్ చేసేవాడిలా ఎందుకుంటున్నావో కూడా తెలుసు. ఏంటి? కానీ మీకు ఇదంతా మిగిలిందంతా ఇందులో రాసుంది. కానీ పెళ్లి తర్వాత విడాకులు అనే ఇంత దారుణమైన కండిషన్ ఏంటి? మీరు పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీకు నా గురించి ఎలా తెలుసు? పెళ్ళైన తర్వాత నీకు అంతా తెలుస్తుంది. తన సీక్రెట్ బయటపడకుండా ఉండడానికి రుద్ర ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ముఖేష్ తాళ్ళూరి నందిని తల్లి రాజేశ్వరికి ఈ పెళ్లి గురించి చెప్పగానే తాళ్ళూరి మ్యాన్షన్లో గొడవ మొదలైంది. మనం కోట్లకు వారసులం, అలాంటిది మీరు మీ మనవరాలకి ఒక బూట్ పాలిష్ చేసేవాడితో పెళ్లి సంబంధం మాట్లాడొచ్చారు. బాగా ఆలోచించే నేను ఈ పని చేస్తున్నాను. నందిని పెళ్లి ఆ బూట్ పాలిష్ చేసే రుద్రతోనే జరిగి తీరుతుంది. ఈ పెళ్లి జరగడం చాలా అవసరం. ఈ పెళ్లి తర్వాత నందిని జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. మారడం కాదు, నాశనం అవుతుంది. మీకెందుకు అర్థం కావడం లేదు మావయ్య? సరే, మీరు ఏం చేయలేకపోతే నేను అత్తయ్యతో మాట్లాడతాను. అత్తయ్య,
అత్తయ్య చూడండి మావయ్య ఏం మాట్లాడుతున్నారో. ప్లీజ్ ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి. వీరిద్దరి పెళ్లి జరగడం చాలా అవసరం. నేను స్వయంగా వెళ్ళి వీళ్ళిద్దరి జాతకాలను పండితుడికి చూపించాను. ఆ అబ్బాయి నందిని జీవితంలోకి రావడం కోఇన్సిడెన్స్ కాదు. ఈ బంధాన్ని ఆ పైనున్న దేవుడు నిర్ణయించేశాడు. అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు? జాతకంలో రాసిన ప్రతిదీ మనం నమ్మాలా? సరే, మీరు కూడా నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. నేను ఒంటరిగానైనా నా కూతుర్ని ఈ పెళ్లి నుండి కాపాడుకుంటాను. ఎవరైనా నన్ను ఆ రుద్రని పెళ్లి చేసుకోమంటే నేను నా నరాలు కోసుకుంటాను. నందిని, ప్లీజ్ 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 స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ ప్లీజ్. ఏం చేసుకోకు. ఈ కత్తిని తీసేయ్. లేదు మమ్మీ, నా జీవితం నాశనం అవుతుంది. ఆ రుద్రని మీరు చూశారు కదా, పేదవాడు, చదువుకోలేదు, చిరిగిన బట్టలు వేసుకుంటాడు. పెళ్లి తర్వాత అతను నన్ను ఏ బస్తీకి తీసుకుపోతాడో కూడా తెలీదు. ఇదంతా తెలిసినా కూడా పెళ్లి చేసుకోమంటున్నారా? లేదు లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. పెళ్లి తర్వాత రుద్ర ఇక్కడ మనతో పాటు ఉంటాడు. నువ్వు నీ సుఖాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. నో, అయినా సరే నేను అతన్ని పెళ్లి చేసుకోను. ఒకవేళ తాతగారు నన్ను బలవంతం చేస్తే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. 1 minute. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మావయ్య, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీ మనవరాలి ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే నేను మీపై కేసు పెడతాను. సరే, అయితే నేను కూడా నీపై కేసు పెట్టనా? నీపైన నందిని తండ్రి చావుకు ముందు బయటపడిన నిజం గుర్తుంది కదా? ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదనుకుంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో, నీ కూతుర్ని కూడా పెళ్లికి ఒప్పించు. ముఖేష్ తాళ్ళూరి ఇచ్చిన వార్నింగ్తో రాజేశ్వరి నోరు మూసుకుంది. ఆమె నందినిని తనతో పాటు అక్కడి నుంచి తీసుకుపోయింది. అసలేం జరుగుతుంది? టైం వచ్చినప్పుడు రాజేశ్వరికి అన్నీ చెప్తాను. ముందు పెళ్లి జరగనివ్వు. ఇప్పుడు ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు. పెళ్లి వెనక ఉన్న నిజం తెలియకపోయినా రాజేశ్వరి మరియు నందిని ఒప్పుకోక తప్పలేదు. పెళ్లి రోజు దగ్గర పడుతోంది. కానీ ఇప్పటి వరకు నందిని రుద్రని ఒక్కసారి కూడా కలవలేదు. ఈ విషయం రుద్రని లోపల బాధించింది. రేపే మా పెళ్లి, కానీ మేమిప్పటి వరకు సరిగ్గా మాట్లాడుకోవడం కూడా లేదు. ఆమె నా కాల్స్ కి ఆన్సర్ చేయడం లేదు, నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం లేదు. నందిని నన్ను అస్సలు యాక్సెప్ట్ చేయాలనుకోవడం లేదు అనిపిస్తుంది. పెళ్లి జరగనివ్వు, నందిని నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. మీరేం మాట్లాడుతున్నారు? నందిని ఈ పెళ్లి తన ఇష్ట ప్రకారమే చేసుకుంటుందని మీరు చెప్పారు కదా. మీ మాటలు విన్న తర్వాత మీరు ఆమెని బలవంతం చేస్తున్నారనిపిస్తుంది. బలవంతంగా పెళ్లి చేస్తున్నా అయితే ఏంటి? ఇది నాకు నా మనవరాలికి మధ్య విషయం. నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకు. సరే ముఖేష్ గారు, నేను మీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయడం నాకు అవసరమే కావచ్చు. అలాని నేను బలహీనుడిని కాదు. ఓహో, ఇంత అహంకారమా? సరే, పెళ్లిని ఆపేయండి. కానీ అప్పుడు నేను కూడా ఈ ప్రపంచానికి చెబుతాను, నువ్వు బూట్ పాలిష్ చేసేవాడివి కాదు, నీ అసలు నిజం వేరని. ముఖేష్ ఎటువంటి వల వేశాడంటే దాని నుండి ఎవరూ తప్పించుకోలేకపోయారు. మరుసటి రోజు ఇష్టం లేకపోయినా తాళ్ళూరి కుటుంబ ఏకైక కుమార్తె పెళ్లి బూట్ పాలిష్ చేసే రుద్రతో జరిగింది. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు మమ్మల్ని ఈ బంధంలో కట్టిపడేశారు? నా జీవితాన్ని నాశనం చేయడంతో మీకేం దక్కిందో చెప్పండి. తల్లి, నేను ఈ పెళ్లి ఎందుకు చేయించానంటే తాతయ్య ఏమైంది? తాతయ్య, తాతయ్య ఏమైంది? రుద్ర, రుద్ర, ఏదన్నా చేయండి. ఏమవుతోంది? లేవండి తాతయ్య, ప్లీజ్ లేవండి. నందిని, మీ తాతగారు ఇక లేరు. కానీ తాతగారు చనిపోయిన మరుసటి రోజు నుండే రుద్రకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. నందిని మరియు ఆమె తల్లి ప్రతిరోజు అతన్ని అవమానించేవారు. రుద్రతో అప్పుడప్పుడు గిన్నెలు కడిగించేవారు, అలాగే ఇంటిని శుభ్రం చేయించేవారు. నందిని కిషోర్తో మీటింగ్ని ఫిక్స్ చేసినప్పుడు రుద్ర ఆమెను కారులో ఆఫీస్కి తీసుకొచ్చాడు.
హలో నందిని, ఎందుకింత లేట్ అయింది? ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్? ఆల్ ఓకే? ఎస్ ఆల్ ఓకే. ఐఎమ్ సో సారీ, నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే. రా. ఇతనెవరు? నీ డ్రైవరా? నేను నందిని భర్త రుద్ర. ఓ, హస్బెండా? హస్బెండ్? హాయ్. ఐఎమ్ సారీ రుద్ర, యాక్చువల్లీ ఐ డోంట్ నో. అసలు నువ్వేం చేస్తావు? నీ బిజినెస్ ఏంటి? అది యాక్చువల్లీ నేనేం వర్క్ చేయను. నేను అంతగా చదువుకోలేదు కూడా. ఈ పేదవాడికి నందిని లాంటి అమ్మాయి దొరికింది. వావ్, ఏదేమైనా నాకైతే మంచిదే. ఇప్పుడు ఆమె నా వల్ల పడేయడానికి కొద్దిగా డబ్బు విసిరితే సరిపోతుంది. అరే పర్వాలేదు, నేను నందిని కోసం ఎంతైనా చేయగలను. మా కంపెనీలో ఒక జాబ్ ఉంది, చెప్పు, వర్క్ చేస్తావా? డోంట్ వరీ, నువ్వు నందిని భర్తవే, నేను నీకు మంచి వర్కే ఇస్తాను. ఓ షిట్, ఐఎమ్ సో సారీ నందిని, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. నేను నిన్ను రేపు కలుస్తాను. షూర్. నువ్వు నా హస్బెండ్ అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు జాబ్ చేయడం లేదని కూడా చెప్పేశావు. ఇదంతా చెప్పడమే కాకుండా అతను నీకు ఉద్యోగం ఇస్తాను అన్నప్పుడు నువ్వెందుకు ఒప్పుకోలేదు? నేను నిన్ను ఇలా ఎంతకాలం కూర్చోబెట్టి పోషించాలి? నందిని, నాకు కిషోర్ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదనిపిస్తుంది. అతను నీ కంపెనీని కాపాడడానికి మనీ ఇవ్వడం లేదు. అతను నీకు మనీ ఎందుకు ఇస్తున్నాడంటే నీపై అతని కన్ను పడింది. షట్ అప్. ఒక కంపెనీ నడపాలంటే ఏం చేయాలో నీకు తెలుసా? ఇలాంటి పనికి మాలిన సాకులు చెప్పకు నువ్వు. ఏం ఆలోచించి తాతయ్య నిన్ను నా నెత్తిన పెట్టారో కానీ ఆయనేమో స్వర్గానికి వెళ్ళిపోయారు. నందిని చూడు, అలా కాదు. చూడు, నాకు 5 కోట్లు కావాలి. అవి దొరకకపోతే నేను నీలాగా అంట్లు తోమాల్సి వస్తుంది. అది నేను చేయలేను. కాబట్టి నువ్వు కిషోర్ ఇచ్చే జాబ్ ఆఫర్ను యాక్సెప్ట్ చేయడం మంచిది. నీకు తెలుసా, తాతయ్య కండిషన్ లేకపోతే నేనెప్పుడో నీకు డైవోర్స్ ఇచ్చేసి ఉండేదాన్ని. సరే నందిని, నేను ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాను. ఈ జాబ్ చేస్తాను. గుడ్. ఇది విని నందిని సంతోషించింది. అలాగే ఆమె వెంటనే కిషోర్కి కాల్ చేసి రుద్ర నిర్ణయం చెప్పింది. సరే, రేపు అతను ఆఫీస్కి తీసుకురా ఇంటర్వ్యూ కోసం. ఓకే, బాయ్ బాయ్. ఏంటి సార్, పేదోడైన నందిని హస్బెండ్కి మీ కంపెనీలో జాబ్ ఇస్తారా? మన కంపెనీ పరువు ఏమైపోతుంది? నువ్వేమనుకుంటున్నావు? రోడ్డుపై పోయే ప్రతి వాడిని నా కంపెనీలో పెట్టుకుంటాను అనుకుంటున్నావా? ఈ కంపెనీ ఏమైనా ధర్మశాల? అయినా మన కంపెనీలో టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అర్థమైంది సార్. మరుసటి రోజు ఉదయం నందిని రుద్రని కిషోర్ ఆఫీస్కి తీసుకువచ్చింది. దారి పొడుగునా నందిని రుద్రకి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో చెబుతూనే ఉంది. ఓకే ఓకే సార్. హాయ్. హాయ్ నందిని, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. రా కూర్చో, కమ్. హే వెయిట్, వెనక లిజన్. ఎస్ సార్. రుద్రని బయటికి తీసుకెళ్ళి ఫామ్ ఫిలప్ చేయించు. కమ్. అండ్ లిజన్, బయటికి వెళ్ళి అందరికీ చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. నేను నందినితో పర్సనల్గా మాట్లాడాలి. గాట్ ఇట్? ఇదంతా చూసి రుద్రకి చిరాకొచ్చింది. కానీ నందినిని చూసి అతను సైలెంట్గా ఉండిపోయాడు. ఇదిగో, ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ చేయండి. మేడం, ఇందులో సైన్ ఎక్కడ చేయాలి? అరే, చదువుకోలేదా? కనిపించడం లేదా? ఇక్కడ సైన్ చేయాలి. రుద్ర ఫామ్లో తన డీటెయిల్స్ నింపుతుండగా వెంటనే మేనేజర్ పరిగెత్తుకుంటూ కిషోర్ క్యాబిన్కి వెళ్ళాడు. కిషోర్ సార్, దినేష్ సార్ వచ్చారు. కిషోర్ బాబాయ్ దినేష్ ఒక మాజీ ఆర్మీ మ్యాన్ మరియు ఇప్పుడు హైదరాబాద్లోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు. కిషోర్ అతనితోనే పనిచేస్తాడు. అతని డబ్బులతోనే కిషోర్ ఎంజాయ్ చేసేది. నందిని, మనం వెళ్ళాలి, పద.
గుడ్డివాడివా ఏంటి? సార్ ఐఎమ్ సో సారీ. నేను కేవలం ఇక్కడికి అడ్రస్ అడగడానికి వచ్చాను. నేను వెళ్తున్నాను. సారీ సార్. దినేష్ రుద్రని గుర్తుపట్టకుండా ఉండడానికి అతను త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే దినేష్ దృష్టి అక్కడ ఉన్న పెన్పై పడింది. పెన్పై ఉన్న ఆ 6 గుర్తును చూసి అతని కాళ్ల కింద భూమి కంపించింది. ఈ పెన్ ఇది అతని పెన్నా? మిస్టర్ రుద్ర 3 ఏళ్ళు ఎక్కడున్నాడు? మన కంపెనీ కొనడానికి వచ్చాడా? ఏంటి కంపెనీ కొనడమా? అతన్ని చూస్తే అతనికి సమోసా అయినా కొనగలడని మీకు అనిపిస్తుందా? నిజం ఏంటంటే అతను నా ఫ్రెండ్ నందిని హస్బెండ్. అతని దగ్గర ఏ పని లేదు, అందుకే నేనే అతనికి ఏదైనా పని ఇద్దామని అనుకుంటున్నాను. మీరు అతన్ని తిట్టేసరికి అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. నీకు పిచ్చి పట్టిందా కిషోర్? ఈ పెన్ని చూస్తున్నావా? ఈ గుర్తును చూస్తున్నావా? ఈ గుర్తు కేవలం... అంటూనే దినేష్ ఆగిపోయాడు. అయితే ఇదంతా విన్న కిషోర్ పరిస్థితి దారుణంగా తయారైంది. తన బాబాయ్ ముఖంలో అలాంటి భయాన్ని అతను మొదటిసారి చూశాడు. సార్, మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు రుద్రని ఎవరో అనుకుంటున్నారు. మేడం, మీ భర్త ఎవరో మీకు నిజంగా తెలీదా? ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అనేది నాకు అర్థం కావడం లేదు. రుద్ర సార్ హైదరాబాదులో ఉన్నారంటే దీని అర్థం ఏదో పెద్ద విషయం జరగబోతోంది. నేను నా టీంని అలర్ట్ చేయాలి. మేడం, ఇదిగోండి రుద్ర సార్ పెన్. దినేష్ మాటలు విని నందినికి కూడా ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ మాటల అర్థమేంటి? ఎవరి రుద్ర? దినేష్ అంకుల్ ఆర్మీలో ఉన్నారు. అతను రుద్రని చూసి ఎందుకు భయపడుతున్నారు? మరుసటి రోజు సాయంత్రం నందిని కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది. హే హే నందిని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ అంత తొందర ఏంటి? నువ్వు జ్యువెలరీ వేసుకోవడం కూడా మర్చిపోయావా? అయ్యో సారీ, నేను మర్చిపోయాను. నీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు. సరే చూడు, నా హస్బెండ్ నిన్న రాత్రే నాకు 3 కోట్ల నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు. బాగుంది కదా? గత కొన్ని రోజులుగా ఆమె కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది. ఆమె ఒక ఇన్వెస్టర్ కోసం వెతుకుతోంది. ఈ పార్టీకి ఆమె కాలేజ్ క్లాస్మేట్ అర్జున్ కూడా వచ్చాడు. అతను కాలేజ్ టైంలో ఆమెకు లైన్ వేసేవాడు. ఆమె అర్జున్ ద్వారా కంపెనీలో పెట్టుబడులు రాబట్టుకోవాలనుకుంది. హాయ్ అర్జున్. అప్పుడే ఆమె భర్త రుద్ర ఫ్లవర్ బుకే పట్టుకుని అక్కడికి వచ్చాడు. లోపల క్లబ్ గందరగోళంలో రుద్ర కళ్ళు నందిని కోసం వెతుకుతున్నాయి. ఒక మూలన వైన్ తాగుతూ కనిపించిన నందినిని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. నందిని అతన్ని చూడగానే కోపంతో ఊగిపోయింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ పిచ్చి డ్రెస్ వేసుకుని వచ్చావేంటి? చెప్పులు వేసుకుని ఇక్కడికి వచ్చావా? హోటల్ వాళ్ళు నిన్ను లోపలికి ఎలా రానిచ్చారు? లేదు లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయావు. నేను దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను. మరి ఈ బొకే ఏంటి? నువ్వు మర్చిపోయావేమో, ఈరోజు మన పెళ్లి రోజు. అందుకే ఈరోజు నేను నీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు రుద్ర, అర్జున్ మరియు నందిని వైపు చూస్తున్నారు. లెట్స్ డాన్స్. నందిని, ఒక్కసారి నా మాట విను. నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నా. ఆ పూలను చూసావా? నీ స్థానం నా జీవితంలో ఆ పూలతో సమానం. ఇక్కడ నుండి వెళ్ళిపో. గెట్ అవుట్. నందిని, కమ్ విత్ మీ. అర్జున్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఏదేమైనా నువ్వు నా ఫ్రెండ్వి కదా. కానీ నాదో కండిషన్. 2 కోట్లు కావాలంటే నువ్వు ఈ సాయంత్రం మొత్తం నా ఒళ్ళో కూర్చోవాలి. 10 కోట్లు కావాలంటే నువ్వు ఒక రాత్రి నాతో ఉండాలి. చెప్పు, నీకు ఓకేనా? ఫూల్, నువ్వేం చేసావు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? పాపం, ఇతను నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడే అతనికి సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ. నా చెప్పు కూడా అతనికి క్షమాపణ చెప్పదు. నందిని, నువ్వు నాతో రా. ఇక్కడ రుద్రతేజ ఎవరో?
నేనే రుద్రతేజ. నా చేతిలో చావకూడదనుకుంటే నీ రౌడీలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. హేయ్, పిల్లల ఆట ఆపి ఒక్కొక్కరు కాకుండా అందరు రండి. ఆ మహాదేవుడు సాక్షిగా ఈరోజు మీలో ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరు. రండి. హెడ్ షాట్. నువ్వు పంపిన వాళ్ళేంటి ఇలా ఉన్నారు? అందరూ పడిపోయారు. ఏంటి? వాళ్ళంతా చాలా డేంజరస్ రౌడీలు. నేనే స్వయంగా అక్కడికి వస్తాను. ఏంటి హెడ్ షాట్? బాప్రే, అతను అండర్ వరల్డ్ లో అతిపెద్ద గూండా. అతని కన్ను ఎవరిపైన పడితే వారి రోజులు ముగిసినట్లే. నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి, నీ మృత్యు వస్తోంది. కొద్దిసేపట్లోనే 10 కార్లతో క్యాన్వాయ్ పార్టీ బయట ఆగింది. లోపల ఉన్న జనాల శ్వాస ఆగిపోయినట్లయింది. హెడ్ షాట్ క్లబ్లోకి వచ్చాడు. అర్జున్ కాళ్లతో రుద్ర వైపు చూపించాడు. హెడ్ షాట్ వెంటనే తన గన్ తీసి రుద్రకి గురిపెట్టాడు. కదలద్దో. నా పేరు హెడ్ షాట్. ఇప్పటి వరకు నా గురి తప్పలేదు. మీరందరూ మీ పార్టీని ఎంజాయ్ చేయండి. ఇతన్ని నేను నా ప్లేస్కి తీసుకువెళ్ళి అంతం చేస్తాను. ఇతని ఎముకలు విరిచేయకపోతే చూడండి. కొద్దిసేపటి క్రితం గూండాలను కొట్టిన రుద్ర బొమ్మలా నిలబడిపోయాడు. హెడ్ షాట్ మనుషులు రుద్రాని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. నందిని మరియు అర్జున్ కూడా వారి వెనక వెళ్లారు. హెడ్ షాట్ కారు వెనక డిక్కీలో రుద్రని కట్టిపడేశారు. కారు ఒక భయంకరమైన అడవి మధ్యలోకి చేరుకుంది. వారు డిక్కీ తెరవగానే అందరి ముఖాలు మారిపోయాయి. రుద్ర అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యం? కారు ఎక్కడా ఆగలేదు. కదులుతున్న కారు నుండి కట్టిపడున్న వ్యక్తి ఎలా పారిపోగలడు? అప్పుడే హెడ్ షాట్ కన్ను అక్కడ పడి ఉన్న ఒక పెన్పై పడింది. దాన్ని చూడగానే అతని ముఖం తెల్లబడింది. ఈ పెన్, ఇది అతనిదేనా? అవును, ఆ పికారిగాడు దీంతోనే పేపర్స్ పైన సైన్ చేస్తాడు. అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలియదు. మీరు నన్ను చంపించేశారు. నా బిజినెస్ మొత్తం నాశనం అవుతుంది. మీరు కూడా మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా బతకరు. తర్వాత కథ తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి. మరియు రుద్ర ది డిస్ట్రాయర్ అన్ని ఎపిసోడ్లు వినడానికి కిందిచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.